నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైమ్. నేను రాజశేఖర్. సో నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి మనం వింటూనే ఉన్నాం. అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం పడిపోయింది. అక్కడ ఆర్మీ రంగంలోకి దిగడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సుశీల కర్కి ఇప్పుడు తాత్కాలికంగా ప్రధానిగా ఎన్నికవటం, ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి. అసలు ప్రధానంగా అక్కడ ఆ పరిణామాలకు దారి తీసినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు నేపాల్లో అలా జరిగింది, మొన్న మన పక్కన జరిగినటువంటి బంగ్లాదేశ్లోనూ అంతకుముందు జరిగినటువంటి శ్రీలంకలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా అంటే దీనికి గల కారణాలు యువతకు రావటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి అధికారిక భవనాలు వారిని కూడా వెంట పెట్టడం, వెనకాతలు వెళ్ళి వారిని కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మాజీ ప్రధాని భార్య కూడా చనిపోయింది, ప్రధాని పరారైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఆ దేశ యువతకి అంత అక్కసు వచ్చింది, అంత కోపాన్ని ఉధృతంగా బయటకు రావాల్సినటువంటి సందర్భాలు వచ్చాయి? ఎవరైనా వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారా, నిజంగా అవినీతి కారణంగానే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా యువత మాత్రం మార్పు కోరుకుంటుంది. ప్రధానంగా నేపాల్కు సంబంధించి ఒకసారి నేపథ్యం చూసుకుంటే 1990 రాజుకి వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరిగినటువంటి సందర్భాలు, తర్వాత 2006, 2005, 2007 ఈ ప్రాంతంలో ప్రధానంగా అక్కడ రాచరికాన్ని రద్దు చేయాలని రావటం, తర్వాత మార్పిడి జరిగినటువంటి సందర్భాలు. దాదాపుగా 13 ఏళ్ల పాటు జరిగినటువంటి ప్రధానులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఎవరైతే ఇప్పుడు కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు మారిపోయినటువంటి పారిపోయిన ప్రధాని 13 నెలలు, దాదాపుగా 3 సంవత్సరాల 200 రోజులు ఉన్నటువంటి సందర్భాలు. అంటే ఇక్కడ ఎవరు కూడా 5 ఏళ్ల పాటు కంప్లీట్గా ఉన్నటువంటి సందర్భాలు లేవు. అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా సంకీర్ణంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ రాజకీయ పరిణామాల కారణంగా రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మన డిబేట్లో మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు రాధా రఘురామ పాత్రుని మనతో పాటు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి రామ్మోహన్ రావు గారు, అంటే ఈ వ్యవహారం చూసుకుంటే కనుక, అంటే నేపాల్లో జరుగుతున్నటువంటి అంశాలు, అంటే సోషల్ మీడియా బ్యాన్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సో అక్కడ ఒక్కసారిగా యువత బయటకు వచ్చింది, తర్వాత వెనక్కి తీసుకున్న తగ్గలేదు, అది కొనసాగింది. పార్లమెంటు భవనాన్ని అసలు పనికొచ్చేలా కూడా చేయలేదు. ఆ స్థాయిలో అక్కడ నిప్పు పెట్టి తగలబెట్టేటువంటి పరిస్థితులు, రోడ్ల మీద నాయకులు కొట్టారు. సో ఇలాంటి పరిస్థితులు ఒక రకంగా భయానకమైనటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు లూటీ చేస్తున్నారు, లూటీలు చేయడం, దాని మీద రీల్స్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కారణమా, దాని వెనక ఏమైనా హోంవర్క్ జరిగిందంటారా, ఎవరైనా ఉండే అవకాశం ఉందో, ఏమంటారు? రామ్మోహన్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉందేమో, ఒకసారి చూడండి. రాజశేఖర్ గారు, మీకు అట్లాగే రాధ గారికి, మనకి అన్నాలు ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. వరుసగా పరిణామాలు జరుగుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడేమో నిలుస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా చైతన్యం వేరు, నిరసన వేరు, అరాచకం వేరు. అరాచకం ఎప్పుడు కూడా సరైనది కాదు. ఏమైనా సరే, అక్కడ బంగ్లాదేశ్ జరిగినా, అంతకుముందు మనకు శ్రీలంకలో జరిగినా, ఇవాళ నేపాల్లో జరుగుతున్నా కూడా అరాచకం తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటే చూస్తున్నాం మనం. గతంలో ఉరికిచ్చి కొట్టి పారిపోయేటట్టు చేసి మన విక్రమరమణ సింఘేను బయటకు పంపించారు. శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడి కనపడుతున్నా కూడా శ్రీలంకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అట్లాగే బంగ్లాదేశ్ లో కూడా చూడండి, అరాచకం సృష్టించారు. నేను ఆనాడే అన్నాను, ఎందుకంటే వీళ్ళు అధ్యక్ష భవనానికి పోయి అందులో సోపాలు పడుకోవడం, సేమ్ శ్రీలంకలో కూడా జరిగింది. ఆ భవనాలలో, విలాసవంతమైన సౌకర్యాలలో వీళ్ళు మేము లోపలికి జయించరామని చెప్పి వెనుకట మనకు రాజులు రాజ్యాలు యుద్ధం చేస్తున్నప్పుడు ఇట్లా పనులు చేసేవాళ్ళు, ఆడవాళ్ళని తెలబట్టడం అని చేసేవాళ్ళు. అదొక పీఠాన్ని జరిగినాయి అక్కడ. అందుకని ఇక్కడికి వచ్చే కల్లా ఇది అరాచకం అంటున్నాను. అంటే వాళ్ళ నిరసన మంచి, వాళ్ళ నిరసన అభిప్రాయం మంచిది. ఎందుకంటే ఈ ఓలీ, మనకు శర్మ ఓలీ ఎవరైతే ఉన్నాడో ఆ అవినీతికి, ఆ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాదు, ఎవరు కాదని. కానీ ఆటగాళ్ళు మారుతున్న ఆట నియమాలు వాళ్ళకి ఇట్లాగా ఉంటాయి. ఏమైతుంది, రిజిస్ట్రేషన్ పెట్టారు, యూఎస్ ఏం చేస్తున్నారు చూస్తున్నాం కదా. మనకు బంగ్లాదేశ్ లో యూఎస్ మీద చాలా గౌరవం ఉంటుంది. ఆయన వరకు సహకార ఉద్యమానికి చాలా సిద్ధం. సహకార రంగంలో అనేక చిన్న రూల్స్ పెట్టి మహిళల్లో అవసరం తీసుకున్నాం, మన భారతదేశంలో కూడా పాటిస్తున్నాం. కానీ ఏమైంది, ఆయన పనికిరాని పారపడగా మిగిలిపోయింది. ఆయన భారతదేశం విద్వేష వెలగస్తూ ఇలా చైనాకు బాధ్యతగా ఉంటూ ఆయన పనికిరాని పాలకుడుగా ఉండిపోయింది కదా. ఒక సమర్థమైన పాలకుడు కాదు. ఈ రకంగా మన సంస్కర్త సమాజాల్లో కొంత పేరు చేసేవాడు ఇవాళ పాలకుడికి పనికిరాకుండా పోతున్నాడు కదా. రేపొద్దున ఇల్లు కూడా అంతే అతను కూడా రేపు ఒక పాలనా అనుభవం లేదా అనుకుంటుందిగా, అధికారిగా ఉన్నది కానీ, ఓ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నది అంతే కదా, పాలనా అనుభవం లేదు.
కనుక నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ అరాచకం అనేది ఎప్పుడు కూడా తప్పే అనిపిస్తుంది. నేను స్పష్టంగా చెప్తాను, నిరసన వ్యక్తం చేయాలి, అవినీతి మీద పోరాడాలి. గతంలో మనం చూసాం, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టక ముందు ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పనిచేసిన పార్టీ పుట్టక ముందు అన్నా హజారే చేసిన దాన్ని ఎవరు వాడుతున్నారు, చివరికి ఇలా వాడుతున్నారు. ఈయన కూడా అది బరుడు అయిపోయింది, ప్రజలు తీసేశారు. అందుకనే కొన్నిసార్లు ఉద్యమం ఫలితాలు ఎవరో పొందుతారు. అది ఎవరు తెలంగాణ ఉద్యమం కావచ్చు, దేశంలో ప్రపంచంలో ఏ ఉద్యమాలు కావచ్చు, చాలా సార్లు ఉద్యమం చేసిన వాడి కంటే ఉద్యమం చేసిన దాని స్వార్థపర శక్తులు దాన్ని దక్కించుకుంటాయి. ఇవాళ కూడా అంటే రేపు పొద్దున ఈ నేపాల్ జరుగుతున్న పరిణామాలు చూస్తే 3, 1 అవినీతి, 2 రాష్ట్రీయ పక్షపాతం, అడ్డగోలు సంపాదించుకోవడం. అందుకని ఇవాళ మన 3 దేశాలు, అటు ప్రైవేట్ రష్యా కానీ, మన ఇండియా కానీ, చైనా కానీ, 6 ఏషియా దేశాలు చాలా జాగ్రత్తగా పరిణామాలు పరిశీలిస్తున్నాయి. మనము ఒక సామెత ఉంది రాజశేఖర్, మనము మిత్రులు ఎంచుకోగలం, ప్రపంచంలో ఎక్కడ మిత్రులు ఎంచుకోగలం, కానీ మన పొరుగు వాటిని నిర్ణయించుకోవడానికి చాలా మనకి ఇంటి పక్కన ఎవరు ఉండాలని నిర్ణయించుకోవడానికి చాలా లేదు. మన పక్కన ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంటుంది, ఉత్తరాలు మనకు చైనానే ఉంటుంది, నేపాల్ ఉంటుంది, భూటాన్ ఉంటుంది, ఇటు పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది, శ్రీలంక, మయన్మార్, మనం మన మాల్దీవ్స్, ఎవరు మనం దాన్ని కొత్తగా మార్చలేదు. కానీ అమెరికా అంతా బాగుండాలా వద్దా, పశ్చాత్తాలు బాగుండాలా వద్దా, ప్రపంచంలో ఇంకేటేసి మిత్రులు చేయాలి అనే మన చేతిలో ఉంటుంది. ఇది కూడా అర్థం. అక్కడి పరిణామాలను జాగ్రత్త పరిశీలిస్తున్నాం. అక్కడి పరిణామాల్లో నేను దీన్ని అరాచకంగా చేస్తున్నాను. ఉద్యమం తప్పుగా ఎంత 2012 ఎంజాయ్ చేయాలంటున్నాం మనం. 95 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 28, 29, 30 లోపు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 90 పుట్టిన వాళ్ళు 30 లోపే ఉంటారు. కనుక వీళ్ళందరి వరకు కొందరు సెటిల్ అయిపోయారు జీవితం అంతా. ఎవరైతే తిరగబడుతున్నారో కొందరేమో ఆస్తుల విధ్వంసానికి, కొందరేమో వాటిని మన వస్తువులు కానీ స్వాధీనం చేసుకోవడానికి షాపులు మ్యూటీ చేస్తున్నారు కదా. ఎప్పుడు డ్యూటీ సంస్కృతి కానీ, అరాచకం కానీ, ఆ ప్రజాస్వామ్యం ఏ ప్రజాస్వామ్యం చేసినా మంచిది కాదు. దీనివల్ల వచ్చే పరిణామాలు తీవ్రంగా వస్తాయి అంటున్నారు. ఆర్థికంగా నష్టపోతారు, సామాజికంగా రాజకీయంగా నష్టపోతారు. కనుక ఇది కరెక్ట్. కానీ వాళ్ళు చేసిన తప్పే. వాళ్ళ అవినీతి పనులు పెద్ద ఎత్తున దోచుకున్నారు, ప్రజల సొమ్ములు దోచుకున్నారు. ఇది దాని తిరుగుబాటు ఇది కాదంటున్నాను. ఓట్లు వేసి ప్రభుత్వాలు మార్చండి. గతంలో ప్రచండ ఉన్నప్పుడు కూడా జరిగిన ప్రయత్నం అయింది కాదట్లేదు. కానీ వాళ్ళకున్న బుద్ధి చెప్పాలంటే ఈ ఆర్థిక సరిగ్గా కాబట్టి. రైట్, ఒకసారి రాధా మేడం గారు నమస్తే మేడం. మేడం, ప్రధానంగా చాలా అంశాలు చూసుకుంటే, అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యవహారాలు ఒకసారి చూసుకుంటే కనుక మిగతా దేశాలు త్వరలో భారత్ పేరు కూడా వినిపిస్తుంది, భారత్ కూడా జాగ్రత్తగా ఉండాలన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. అసలు జన్జీ ప్రధానంగా ఏర్పడడానికి ప్రధాన కారణం యువత. అక్కడ అంటే యువతలో ఈ స్థాయిలో తిరుగుబాటు రావడానికి ఇందాక రామ్మోహన్ రావు గారు కొన్ని కారణాలు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవినీతి చేయడం, వారి విలాసవంతమైనటువంటి జీవితాల, కుటుంబ సభ్యులు, అవన్నీ కూడా అంటే ఇక్కడ వీళ్ళు కష్టాల్లో ఉంటే వారు మాత్రం అలాంటి సౌకర్యాలు అనుభవించడం, అదే అక్రమార్జనతో. సో ఇలాంటి కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే ప్రధాని కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, బాలన్ షా, సో అలాంటి ఒక వ్యక్తి, అంటే తను ర్యాపర్ నుంచి రావటం, అలాంటి వారి పేర్లు వినిపించడం, అంటే దీని వెనక ఏమైనా బయట దేశాల సపోర్ట్ ఉందా, ఫండింగ్ ఇస్తూ ఇక్కడ ప్రభుత్వాలు కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి కొన్ని అనుమానాలు లేవనెత్తున్నారు. అందులో అమెరికా, చైనా లాంటి పేర్లు కూడా వినిపిస్తున్నారు. సో దీనిపై ఏమంటారు అసలు? ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి ఈ అంశం తీవ్రమైన, అంటే ఇంటర్నేషనల్ గా భారతదేశంతో పాటు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అనడానికి మాత్రం సందేహం లేదు. ముఖ్యంగా నేపాల్ కి భారతదేశంతో కల్చరల్ కానీ, అలాగే స్ట్రాటజిక్ టైస్ కానీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే నేపాల్ తో మనం హ్యూజ్ ల్యాండ్ బోర్డర్ షేర్ చేసుకుంటున్నాము. నియర్ గా 1750 కిలోమీటర్స్ ల్యాండ్ బోర్డర్ ని మనం నేపాల్ తో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా యూపీ కానీ, అలాగే ఉత్తరాఖండ్ కానీ, అలాగే బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, సిక్కిం కానీ, ఈ రాష్ట్రాలన్నీ కూడా నేపాల్ తో బోర్డర్ కలిగి ఉన్నటువంటి అంశం మన ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాగే ఎస్పెషలీ నేపాల్ జోగ్రఫీ కానీ చూసుకున్నట్లయితే, నేపాల్ లోని ఈ సౌత్ పార్ట్ ఆఫ్ నేపాల్ అంతా కూడా మనకు కల్చర్ గా భారతదేశంతో చాలా ప్రాక్సిమిటీ కనిపిస్తుంది. అలాగే ఒకవేళ ఈ నార్త్ పార్ట్ ఆఫ్ నేపాల్ అగైన్ చూస్తే మనకి కల్చరల్ గా చైనాకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే హిస్టారికల్ గా కూడా చాలా మంది నేపాల్ కి చెందినటువంటి ఎడ్యుకేషనలిస్ట్ కానీ,
అకాడమిషియన్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరూ కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి అంశం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ జెడ్ మూవ్మెంట్ కి ముఖ్యమైన కారణాలు మనం ఆలోచన చేస్తే ఈ జరిగినటువంటి తీరు చాలా అశాంతి, అలాగే తీవ్రమైన క్రైసిస్, అలాగే చాలా అన్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే నియర్లీ 19 మెంబర్స్ చనిపోయినటువంటి పరిస్థితి, చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు. కాబట్టి జరిగినటువంటి ఈ పరిస్థితి చాలా బాధాకరం. అయితే దీనికి ముఖ్యమైన కారణాలు మనం ఒకసారి ఆలోచన ఒక ఎకనామిక్ సిచ్యువేషన్ మనం చూస్తే నేపాల్ లో కరప్షన్ ఇండెక్సెస్ గానీ తీసుకుంటే ఈ కరప్షన్ ఇండెక్స్ లో నేపాల్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ 107 ర్యాంక్ లో మనం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నేపాల్ లో ఇప్పటికీ 21% ఆఫ్ నేపాలీస్ పాపులేషన్ బిలో పోవర్టీ లైన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కనుక మనం చూస్తే ఈ 193 కంట్రీస్ HDI ఇండెక్స్ లో నేపాల్ 145 ర్యాంక్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేపాల్ లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ 10.67% అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎకనామికల్ గా నేపాలీస్ లో చాలా అన్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి ఎకనామిక్ డేటా మనకు చెప్తుంది. అలాగే ఈ అన్రెస్ట్ మరింత పెరగడానికి ఈ సోషల్ మీడియా కూడా ఒక కారణం అని మనం ఇక్కడ గుర్తించాలి. బికాస్ ఈ నేపాలీస్ లో ఉన్నటువంటి కరెంట్ దాంట్లోకి చెందినటువంటి మినిస్టర్స్ కానీ, అలాగే అపోజిషన్ పార్టీకి చెందినటువంటి మినిస్టర్స్ కానీ, అలాగే వీళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా యాజిటేషన్ కి కారణం అని ఇక్కడ గమనించాలి. అలాగే ఈ పోస్టులతో తీవ్రమైన అన్రెస్ట్ నేపాల్ లో పెరుగుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా బ్యాన్ అన్నదాన్ని ఒకటి అనౌన్స్ చేసింది. కాబట్టి అప్పుడే ఉన్నటువంటి పరిస్థితితో ఈ సోషల్ మీడియా బ్యాన్ ఈ అన్రెస్ట్ ని ట్రిగ్గర్ చేసింది అని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఈ పోవర్టీ కానీ, అలాగే హ్యూజ్ కరప్షన్ కానీ ఇవన్నీ కూడా కారణాలు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా బ్యాన్ ఇన్స్టెంట్ గా ఈ క్రైసిస్ ని ట్రిగ్గర్ చేయటం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అన్రెస్ట్ చాలా రోజుల పాటు ప్రజల్లో ఉన్నటువంటి అన్రెస్ట్ ఒకటి, అలాగే ఈ అన్రెస్ట్ ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో అల్లరి ముక్కలు కూడా చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ ఉన్నటువంటి యాజిటేషన్ ని మరింత పెద్దదిగా చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఆల్రెడీ నేపాల్ చెందినటువంటి సుప్రీం కోర్ట్ ని కంప్లీట్ గా ఫైర్ చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్ ని కూడా లూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ డొమెస్టిక్ సిచ్యువేషన్ ని ఈ మిగతా యాంగిల్స్ లోని మరింత పెద్దది చేసే విధంగా కొన్ని అరాచక శక్తులు కానీ, అలాగే కొంతమంది అల్లరి ముక్కలు కానీ మరింత పెద్దది చేసినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు నేపాల్లోని మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అంతకు ముందు కూడా చూసినట్లయితే మీరు కూడా ఇందాక చెప్పినట్టు 1996 నుంచి 2006 దాకా నేపాల్లో ఈ అన్రెస్ట్ అంటే అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టిక్ పార్టీ ఆఫ్ నేపాల్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ని కూడా గవర్నమెంట్ ఫాల్ కోసం కూడా జరిగినటువంటి యాజిటేషన్ లో నియర్లీ 10,000 మెంబర్స్ చనిపోయారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ అంటే ఇప్పుడు రిజైన్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆలీ ఏవైతే ఉన్నారో ఈ ఆలీ కొంత ప్రో చైనా పాలసీ డెసిషన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఒక కోalition గవర్నమెంట్. ఈ నేపాల్ కాంగ్రెస్ కానీ, అలాగే కమ్యూనిస్టిక్ పార్టీ ఆఫ్ నేపాల్ కానీ కోalition గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యాజిటేషన్స్ అంటే ఇది ఆల్రెడీ ఇండియాకి 3rd నేబరింగ్ కంట్రీ. మనం బంగ్లాదేశ్, శ్రీలంకలో చూసాం, తర్వాత బంగ్లాదేశ్ లో క్రైసిస్ సిచ్యువేషన్ చూసాం. పాకిస్తాన్ లో అయితే నిరంతరంగా ఈ క్రైసిస్ సినారియో కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరొకసారి నేపాల్ అంటే చాలా వరకు సార్క్ కంట్రీస్ కనుక మనం చూస్తే
ఎకనామిక్ సిచ్యువేషన్ సరిగ్గా లేనటువంటి పరిస్థితిలో, అలాగే ఒక కంటిన్యూడ్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ కూడా లేనటువంటి పరిస్థితిలో మనం ఈ తీవ్రమైన ఈ ఆర్థిక అలాగే సోషల్ సంక్షోభాన్ని మనం క్లియర్గా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిలో ముఖ్యంగా మరొక అంశం జెడ్ మూమెంట్. అంటే చాలా వరకు దీనిలో యూత్, ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్ కూడా చనిపోయినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా మనకి ఇప్పుడు తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్పెషలీ యూత్ లో అన్రెస్ట్ అన్నది కనిపిస్తుంది అండ్ వాళ్ళు అన్రెస్ట్ చాలా రోజులుగా ఉంది. అయితే ఈ అన్రెస్ట్ ని మరింత పెద్దది చేసే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి ప్రెసెంట్ నేపాల్లో. కాబట్టి ఈ సంక్షోభం అతి త్వరలో అక్కడ పీస్ అన్నది, ఒక స్టేబుల్ గవర్నమెంట్ అన్నది ఫామ్ అవ్వాలని మనందరూ కోరుకోవాల్సిన పరిస్థితి. ఎస్ తప్పకుండా మేడం. ఎస్ మీరు అన్నట్లు అలాంటి ఒక పరిస్థితి కావాలని కోరుకుందాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇందాక నేను కొన్ని అంశాలు మేడం గారితో మాట్లాడినట్టు వేరే దేశాలు ప్రోద్బలం ఉంది. ఎవరైతే ఇందాక మాట్లాడినటువంటి బాలన్ షా కానీ లేకపోతే హమీ నేపాలి అన్నటువంటి ఎన్జిఓ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సుడాన్ గురుంగ్, సో ప్రధానంగా వీరి పాత్ర ఉంది, ఇద్దరి పాత్ర అని తెలుస్తుంది. సో గురుంగ్ నడిపిస్తున్నారు, దాని వెనక వేరే వాళ్ళు ఉన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తారు. నిజంగా ఉండే ఆస్కారం ఉందంటారా? ఉండొచ్చు, దాని ఏం లేదు. ఎందుకంటే చూసాం కదా, ఇప్పుడు కూడా మంటలు ఏమిటంటే చలి కాసుకునేవాడు ఎక్కువ ఉంటారు, వేరే రకంగా లాభం పొందేవాడు ఉంటారు. ఇంకొక మాట కూడా వస్తుంది, మన దేశంలో కూడా ఇట్లాంటి జరగాలి అని కోరుకునే వాళ్ళు చాలా గమ్మత్ ఏంటంటే, అందుకనే మన భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక మంచి మాట చెప్పారు. భారత రాజ్యాంగం కంటే గొప్పది లేదు, ఇవన్నీ భగవద్గీత, ఖురాన్, బైబిల్ కంటే ఇవాళ భారత రాజ్యాంగం మనం రక్షిస్తుంది. చాలా మంది కొందరు పాలకులు తీరు నచ్చక కొందరు రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవాలని ఇట్లాంటి ఉద్యమం రావాలంటున్నారు. పిచ్చి పని అంటున్నారు. మన భారతదేశం రాదు. చిన్న చిన్న దేశాల వేరు, కానీ అది చిన్న చిన్న దేశం అంటే తక్కువేం కాదు. బంగ్లాదేశ్ జనాభా తక్కువేం కాదు, 20-30 కోట్లకు ఉన్న తక్కువేం లేదు. కనుక అది వేరు ఇది వేరు అంటున్నారు. మన భారతదేశంలో చిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, ఒక మున్సిపల్ అధ్యక్షుడి మీద దాడి జరిగితే కూడా ఖచ్చితంగా మన పోలీస్ బలగాలు దిగుతాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పడిపోవాలని ఉద్యమం చేసినా కూడా రేపు పొద్దున కేంద్ర బలగాలు దిగుతాయి. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న 1969 ఏమైంది, 349 మంది ప్రాణాలు పోయినా సరే రాజ్యాంగం రక్షించింది. అది వేరు. రాజకీయం ఎప్పుడు పనికిరాదని అలాంటి ఆంధ్ర గోబ్యా కానీ, జై తెలంగాణ అని, లేకపోతే ఆంధ్రులు మనకు అటువంటి ఉద్యమం ఏదో వచ్చేసిందో దానిలో ఆ ప్రాణాలు కోల్పోయాను. ఎందుకు? స్ట్రీట్ ఫైట్. అది ఎప్పుడు స్ట్రీట్ ఫైట్ లకు మన భారతదేశంలో అవకాశం లేదంట. ఒకనాడు ఉండే, మన బీహార్లో కొంతవరకు ఉండే, బీహార్లో అరాజకం ఉండే, రణబీర్ సేన, ఆ సేన, ఈ సేన, ప్రైవేట్ సైన్యాలు ఉండేవి, కాదంటలేదు. కానీ వాళ్ళ దానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. మన దగ్గర అటువంటి ఉద్యమానికి అసలు ఊహ కూడా అందని అంటున్నాను, స్పష్టంగా చెప్తాను. చాలా మంది అక్కసుతోనో ఈ పాపులేషన్ కూడా ఒక డిఫరెంట్, అంటే ఇక్కడ పాపులేషన్ వేరు, అక్కడ పాపులేషన్ వేరు. ప్రధాన నగరాలుగా చెప్తున్నటువంటి నగరాలు మన హైదరాబాద్ లో సగం జనాభా కూడా లేనటువంటి నగరాలు అక్కడ. సో అలాంటి నగరాల్లో కొంతమంది యువకులు బయటకు వచ్చిన తర్వాత అలాంటి అనిశ్చిత పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉండదని చెప్తున్నారు. దాంట్లో ఆర్థిక కారణాలు కూడా, అంటే మన దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా విస్తరించబోతున్నటువంటి తరుణంలో అలాంటి పరిస్థితులు ఉండవని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు అంకూర్ అంటే చిన్న వచ్చింది, ఇప్పుడు 40-50 క్రితం అంకూరులో అద్దాల మేడలో మనం ఉంటే ఖచ్చితంగా అద్దాల మీద పళ్ళలో కొట్టేవాడు ఉంటాడు, రాయి ఇచ్చేవాడు ఉంటాడు. జరుగుతుంది అదే ఇవాళ నేపాల్లో జరుగుతుంది అదే. ఆర్థిక అసమానతలు, మన నిరుద్యోగత, పిల్లలకు అసహనం పెరిగిపోవడం. సోషల్ మీడియా చూస్తుంటే ప్రతి జంజడి పిల్లలు ఎంత 2012లో పుట్టినోడు చెందుతున్నాడు, అర్థం చేసుకోండి. అంటే 2012 వాటి పుట్టినవాడు కూడా వస్తున్నాడు. 2013 మన 13 నుంచి ఇంకొక జనరేషన్ వస్తుంది. వాళ్ళ రకరకాలుగా మనం పెట్టినాం. ఇప్పుడు నేను మొట్టమొదటి తరం వాడి 64 లోపల పుట్టిన వాళ్ళు, 64 తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకోటున్నారు. ఇట్లా వరుసగా 5 ఎక్కడ వర్గీకరించారు. ఇట్లా ఇప్పుడు జనరేషన్ లో 13 ఏళ్ళ పిల్లవాడు కూడా ఉన్నాడు. అందుకని ఇంతకు మేడం చెప్పారు కదా రాధ గారు, 13 ఏళ్ళ పిల్లవాడు కూడా చనిపోయాడు. స్కూల్ పిల్లవాడు ఎంత బాగా 8 తరగతి 9 తరగతి ఉంటాడు అంతే వాడు 13 ఏళ్ళ పిల్లవాడికి. అందుకని ఏమంటున్నారంటే ఈ అరాజకాన్ని ఆసరా చేసుకొని మన దేశంలో కూడా అవాకులు చవాకులు పేరేవాళ్ళు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రిని ఇచ్చారు, ప్రధానమంత్రి ఇచ్చారు, ఇటువంటిది మోడీ మీద వస్తున్నారంటే అనేవాడు చాలా దుర్మార్గం చెప్తున్నా. ఎంత దుర్మార్గం! మన దేశానికి అసలు అవకాశం లేదంటున్నాను. సరే, అక్కడికి వస్తాను. అక్కడ 2-3 విషయాలు జరుగుతున్నాయి. ఒకటేమో అది హిమాలయ దేశం, హిందూ మతం మొత్తం ప్రపంచంలో హిందూ మతాన్ని అధికారికంగా స్వీకరించిన దేశం. అయితే హిందూ మత దేశం ఒకటే ఉంది, మన భారతదేశం కూడా కాదు, మన లౌకిక ప్రజాస్వామ్యం. అటువంటి దేశంలో కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణ ఎందుకంటే పైన అటుపక్కన ఉన్నది మొదటి, అందుకని మనటువంటి మావోయిస్టులు మన దగ్గర దక్షిణ భారతదేశం నుంచి నేపాల్ కార్యాలయం చూసింది కదా, వరుసగా మన తెలంగాణ
ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా బార్డర్, ఛత్తీస్గఢ్, బీహార్, దాని ద్వారా పైకి మనకు జార్ఖండ్, దాని శాఖ ఒక కారిడార్ ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు గతంలో. సరే, అది వేరు సంగతి. కానీ మావోయిస్టు లాంటి వాళ్ళు ఆయుధ బలగం వాళ్ళే నెగ్గలేకపోతున్నప్పుడు ఈ కేవలం ఆవేశపరుడైన మీరు నెగ్గడం కష్టం. ఇంకొక మాట చెప్తాను నాయకుడిగా, ఏదైనా ఉద్యమం జరుగుతున్న నిజమైన న్యాయమైన కోరిక కూడా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అందులో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశిస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, మొట్టమొదటి రాయి వాళ్ళు వెతుకుతాం, అప్పుడు ఏమైతే అట్ల నుంచి బుల్లెట్లు వస్తాయి, ఇంత ప్రేరేపిస్తుంది, దాని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ ఉద్యమం సమర్థించుకుంటూనే ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలన్నమాట. ఇప్పుడు చూడండి, అరాచకంలో ఆస్తుల దోపిడీ జరుగుతుంది కదా, ఆస్తుల విధ్వంసం వేరు, దోపిడీ వేరు. వాటి తీసుకెళ్ళి ఇంట్లో వాడుకుంటున్నారు వాళ్ళు. కిరాణా సామాన్ నుంచి మొదలుకొని ప్రతిదీ కూడా వాడికి మోయడానికి పాటు నెట్టుకొని పోతున్నాం, చూస్తున్నాం కదా మనం. అంటే ఏమన్నట్టు ఆర్థిక శక్తుల ప్రభావం కావాలంట. ఖచ్చితంగా మనం నేపాల్ పాలకులు చేసిన అవినీతి, నేపాల్ పాలకులు చేసిన అన్యాయము ప్రజలు తక్కువ ఆవేశం తెప్పిస్తుంది. అది ఆవేశాన్ని సక్రమ మార్గంలో మండించే ఒక నాయకుడు కావాలి. అక్కడ లేదు, ఎవరు లేదు. ఒకనాడు ఎమర్జెన్సీ తర్వాత జయప్రకాష్ నారాయణ, జయప్రకాష్ నారాయణ గారు పూర్ణ స్వరాజ్యం అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో ఒక విప్లవం తీసుకొచ్చిండు. ఆయనకు ఆశలేదు, ఆయన ప్రధానమంత్రి రాష్ట్రపతి అయిదామని లేకుండే. కానీ ఏమైంది, వచ్చిన ప్రభుత్వం కూడా తప్పు చేస్తుండే ఆయన విమర్శించుడు, ఏది జయప్రకాష్ నారాయణ గారు. అటువంటి నాయకత్వం కావాలి ఇప్పుడు. ఇక్కడ మనకు కావాల్సింది ఎమర్జెన్సీ తర్వాత ఒక దేశంలో భారతదేశం ఏమైపోతుంది అనే పరిస్థితులలో ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేసింది ఉద్యమం. మళ్ళీ అట్లాంటి ఉద్యమం వస్తుంది. అప్పుడు కూడా దేశం అంతా రాలే. దేశంలో ఉత్తర భారతదేశం మొత్తం జనతా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో 42 సీట్లలో ఒకటి నీలం సంజీవ్ రెడ్డి గెలిచారు. మిగతా అంతా 40 మంది కాంగ్రెస్ గెలిచింది. అందుకని దేశం అంతా ఒకే తీరు ఉండదు. కానీ మీరు అన్ని చిన్న చిన్న దేశాలు రాజశేఖర్ గారు, చిన్న దేశాలు ఆవేశమైన ఆలోచన లేకుండా జరిగే పోరాటమైనా కూడా చాలా ప్రభావం చూపెడుతుంది. నేపాల్ చాలా చిన్న దేశం, మీరు అన్నట్టు మన నగరంలో పెద్ద సమస్య కాదు. డెన్మార్క్, మన నార్వే, ఇటువంటి చోట్ల ప్రజాస్వామ్యం బాగుందంటే ఏంది, ఓ చిన్న నగరం, మనం వరంగల్ నగరం అంత జనాభా ఉండదు మొత్తం అక్కడ చూసుకుంటే మనం. అందుకని ఆ దేశాలు వేరు. ప్రజాస్వామ్యం పరడే వెళ్ళాలంటే రెండు ఆటగాళ్ళు మారుతున్నారు. నేపాల్ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది అంటే ఆట నియమాలు మారాలి, గేమ్ మారాలి. మారకుండా ఎన్ని రోజులు ఉన్న నేపాల్లో అస్థిరమైన ప్రభుత్వాలే వస్తాయి, అస్థిరంగానే ఉంటారు, కొట్టుకుంటారు, చస్తారు. ఇది జరుగుతుంటది. దీన్ని ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే యూత్ కు సరైన మార్గనిర్దేశం లేకపోవడం, యూత్ కు నిరుద్యోగత పెరగడం, వాళ్ళ అసహనాల 13 ఏళ్ల పిల్లవాడికి అసహనం ఎందుకున్నా చెప్పండి, చదువుకునే పిల్లవాడు కదా వాడు, ఎందుకు వచ్చింది మరి అంటే అంతకన్నా ముందు తరం ఉంది. 2012లో పుట్టిన వాడే 13 ఏళ్ల పిల్లవాడు, 90 ఏళ్ళు పుట్టిన వాడు ఏంది, వాడు 30 ఏళ్ళకి వస్తున్నాడు. వాడికి ఉద్యోగం లేదు, జీవితంలో ఆశ, ఎన్ని ఆశలున్నా ఆశలు తీర్చుకునే దుర్మార్గం ప్రభుత్వ పాలకులు వీటిలో చేస్తున్నారు. నిరుద్యోగత పెరిగింది. మేము ఏం చేయాలంటే తిరగబడ్డాం, తాత్కాలిక ఆవేశంతో తిరగబడ్డదాన్ని మనం ఏం పాల పొంగు లాంటిది. ఈ పాల పొంగు చల్లారడానికి మన దేశంతో సహా ప్రపంచ దేశాలు సహాయం చేయాలి, నీళ్లు చల్లాలంటున్నారు. ఇంకొక చైనా, అది కూడా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే చైనా ఈ 5-6 మన చుట్టుపక్కల ఉన్న దేశాలు అస్థిరపరిచింది. ఇప్పుడు అమెరికా సామ్రాజ్యం ఎప్పుడు కూడా భూమి ఆక్రమించుకుంటుంటది. చూడండి మీరు, కాంబోడియా యుద్ధం నుంచి మొదలు పెడితే నిన్నటి దాకా జరిగిన దానిలో కూడా ఆఖరి ఉక్రెయిన్ లో కూడా మా భాగం అడుగుతుంది, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మాకు ఖనిజ సంపద ఉన్న ప్రాంతం ఇచ్చేయమంటుంది. గాజా మేము మా బాగు చేస్తామంటుంది ఇక్కడికి వచ్చే కాలం, పాలస్తీనా విషయానికి వస్తే. అంటే చూస్తున్నాం మనం కదా, అది అమెరికా సామ్రాజ్యం ఎప్పుడు కూడా భూమిని కైకరీ చేసుకుంటా ఉంటది. కానీ చైనా సామ్రాజ్యవాదం అంతకంటే పెద్దది. మనకి ఇవాళ మిత్ర దేశం అయితే మాత్రాన మనం మొన్న RIC అని పెట్టుకొని షాంఘైలో పాల్గొన్నంత మాత్రాన పెద్ద మిత్రుడు ఏంటాం. నేను చెప్తాను, మన చుట్టూ ఉన్న దేశాలను 2 రకాల అస్థిరపరుస్తుంది. ఒకటి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రోధి చేస్తుంది అక్కడ ప్రజాభిప్రాయాన్ని. రెండోది ఏం చేస్తుంది అంటే ఆ దేశాల్లో ఉన్న పెట్టుబడులు పెట్టి పోర్టుల మీద, రకరకాల మంచి వనరుల మీద, అంటే సహజమైన వనరుల మీద కానీ లేకుంటే నిర్మాణం చేసిన వనరుల మీద కానీ పోటీ పెట్టి ఇవాళ శ్రీలంకలో పోర్టులు స్వాధీనం చేసుకుంది పెట్టుబడులు పెట్టి. అట్లాగే బంగ్లాదేశ్ లో పూర్తిగా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అప్పులు ఇచ్చి, అంటే ఒక షావుకారు లాగా, షావుకారు అంటే ఒక కులానికి అంటగట్టొద్దు, ఏం చేస్తుందంటే తాను అప్పులు ఇచ్చి ఆ దేశ ఆర్థిక స్థితిని సొంతం చేసుకొని పాలకులు నిర్వీర్యం చేస్తున్నది. అందుకని నేపాల్ విషయానికి వచ్చే గతంలో ఇప్పుడు టిబెట్ పోరాటం ఇప్పుడే కొనసాగడానికి కారణం టిబెట్ కు కమ్యూనిస్ట్ వ్యతిరేకం, అట్లాగే మన చైనాకు వ్యతిరేకంగా పోరాటం ఇప్పటి జరుగుతుంది. కానీ దలైలామాల ఎంపికలో కూడా చైనాలో జోక్యం చేసుకుంటుంది. ఇక నేపాల్ పెద్ద సమస్య కాదు కదా. ఇక నేపాల్ సమస్యను మనం ఎట్లా చూడాలంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభం. ఈ మాట ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభం. ఈ సంక్షోభాన్ని సొమ్ము చేసుకోవడానికి దేశాలు ప్రయత్నం చేస్తే అరాచక శక్తులు ప్రయత్నం చేస్తారు. అరాచక శక్తులు అనకాలే, పాలకుల పీఠం అనకాలే తప్ప
పాలకులు దుర్మార్గుడు అయినంత మాత్రం ప్రజలు కూడా దుర్మార్గులు మనిషి తప్పు. ఎప్పుడు కూడా తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. ప్రజాస్వామ్య దేశంలో తప్పుకు తప్పులు సరిదిద్దే ప్రక్రియ కావాలి. మన భారత ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనం అది చేస్తున్నాం. చాలా మనస్తాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఆనాడు ప్రజాస్వామ్య మన పునరుద్ధరణ పోరాటం అప్పుడు 77లో జరిగిందో 75 నుంచి అట్లాంటి పోరాటం జరుగుతూ మనం సమర్థిస్తాం. రైట్. ఒకసారి రాధా మేడం గారు, ఒకటి కమ్యూనిస్టు అలాగే ప్రజాస్వామ్యవాదం రాచరికంగా ఈ ముగ్గురు ఉన్నటువంటి ఒక మిళితం ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు, దేశంగా చెప్పుకోవచ్చు నేపాల్ని. సో అక్కడ రాజ్యాంగ మార్పులకు సంబంధించి చాలా వరకు వినిపిస్తున్నటువంటి సందర్భాలు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి పరిణామాలకు రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? ఆర్థికంగా నేపాల్ పరిస్థితి ఎలా ఉందంటారు? ఎకనామికల్ గా నేపాల్ చాలా క్రైసిస్ పరిస్థితి. మనకు ఇందాక చెప్పుకున్నట్లుగా పోవర్టీయే నియర్లీ 21% పోవర్టీ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తీవ్రమైన, అంటే నియర్లీ 10.76% అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేపాల్ ఎకనామికల్ గా చాలా క్రైసిస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే నేపాల్లోని ఎప్పుడు కూడా అంటే లాస్ట్ టైం ఒక డికేడ్ కి పైగా, అంటే 2006 దాకా అప్పుడు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ని మార్చడానికి కూడా తీవ్రమైన, అంటే ఒక డికేడ్ కి పైగా యాజిటేషన్స్ జరిగినటువంటి పరిస్థితి. అలాగే ప్రెసెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఒక కోalition గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఏ గవర్నమెంట్ నేపాల్ ని టేకప్ చేసినా, అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఈ సుశీలా ఖార్కే పేరు కూడా వినిపిస్తుంది. ఆవిడ ఫార్మర్ చీఫ్ జస్టిస్, నేపాల్ కి చెందినటువంటి చీఫ్ జస్టిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీంతో పాటు కాఠ్మండు మేయర్ బాలెన్ షా, అతను ఒక ర్యాపర్ కూడా, ఇతను యూత్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ యాజిటేషన్ లో ముఖ్యమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఈ బాలెన్ షా, ఈ ర్యాపర్ ఎవరైతే ఉన్నారో, దీంతో పాటు త్రిపాఠి సోషల్ వర్కర్, నేపాల్లోని ఈ ఎర్త్ క్వేక్ వచ్చిన సందర్భంలో అలాగే చాలా సందర్భాల్లో సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు గవర్నమెంట్ ని టేకప్ చేసినా, ముఖ్యంగా ఈ నేపాల్లో కానీ అలాగే బంగ్లాదేశ్ లో కానీ శ్రీలంకలో కానీ ఉన్నటువంటి పరిస్థితి, పాకిస్తాన్ లో కానీ ఉన్నటువంటి పరిస్థితి, ఒక డెడికేటెడ్ గవర్నమెంట్, అంటే పీపుల్ కి అలాగే కాన్స్టిట్యూషన్ కి డెడికేటెడ్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ లేని మనకు ఈ ప్రతి దేశంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సాక్ కూడా ఈ సందర్భంలో ఇటు ఈ క్రైసిస్, అంటే భారత్ నైబర్స్ కి చెందినటువంటి ఆల్రెడీ ఒక సెకండ్ కంట్రీలో మనము క్రైసిస్ చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో మొత్తం సార్క్ రీజన్, సౌత్ ఏషియా రీజన్ లోనే ఇటు చాలా దేశాలు ఈ చైనాకి ప్రోగా పనిచేయడం, అలాగే సార్ చెప్పినటువంటి చైనా తన అధీనంలో ప్రతి దేశాన్ని ఇటు శ్రీలంకలో చూస్తే కంప్లీట్ గా హంబన్ తోట పోర్ట్ తో పాటు చాలా పోర్ట్లను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరిస్థితి. అలాగే పాకిస్తాన్ తో కలిసి ఆ మిలిటరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పాకిస్తాన్ తో క్లోజ్ గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు చూస్తే ఈ బంగ్లాదేశ్ లో కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ ని మార్పు చేసే దిశగా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి సార్క్ దేశం కూడా చైనా వంటి దేశాలు, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇలాంటి దేశాలన్నీ తమ సొంత అవసరాలకు, అంటే తన సొంత పనులకు వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సార్క్ సభ్య దేశాలు, సార్క్ సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్ 1985 లో ఫామ్ చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి మొదటి దశలో, అంటే PTA దశలోనే ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఉండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, రాజీవ్ గాంధీ గారు ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కి ఫామ్ చేశారు. కాబట్టి ఇప్పుడైనా ఈ సార్క్ సభ్య దేశాలు అన్ని కలిసికట్టుగా, అంటే ముఖ్యంగా ఈ సార్క్ దేశాల్లో ఇప్పుడు మనం నేపాల్లో చూస్తున్నాం, సేమ్ సిచ్యువేషన్ బంగ్లాదేశ్ లో కూడా కంప్లీట్ గా ఒక ఎకనామిక్ క్రైసిస్ సోషల్ క్రైసిస్ గా ఎలా మార్పు చెందింది అనే అంశాన్ని మనం క్లియర్ గా చూసాం. కాబట్టి సార్క్ దేశాల, భారతదేశం కాకుండా మిగిలిన దేశాలన్నీ కూడా చాలా పువర్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ గా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరి డెవలప్మెంట్ ప్రాబ్లమ్ సేమ్, పోవర్టీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే యూత్ లో అన్రెస్ట్ కానీ వాళ్ళకు స్కిల్ లేకపోవడం, అలాగే ఎడ్యుకేషన్ పరంగా చాలా
చాలా తక్కువ ఇండికేటర్స్ రిజిస్టర్ అవ్వడం, అలాగే హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, ఎకనామికల్గా వీక్గా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మొత్తం ఈ సార్క్ దేశాలన్నీ కలిసికట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ సమస్యలపై ఏకతాటిపై పోరాడటానికి ఈ సార్క్ రీజనల్ గ్రూపింగ్ ని ఇప్పటికైనా ఈ మిగిలిన సార్క్ దేశాలు ఆలోచించి భారతదేశంతో కలిసి కట్టుగా పనిచేసి భారతదేశాన్ని ముందుంచి ఈ సౌత్ ఏషియా రీజనల్ కోఆపరేషన్ ని కానీ స్ట్రెంగ్తన్ చేసినటువంటి పరిస్థితిలో, బికాస్ సౌత్ ఏషియాలో మనకి చాలా మంది యూత్ పాపులేషన్ ఉంది. మిగతా రీజనల్ గ్రూప్స్ కి లేనటువంటి ఒక ప్లస్ పాయింట్ ప్రెసెంట్ సార్క్ సభ్య దేశాల్లో యూత్ అంటే ఈ 18 to 59 years యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలో మరొకసారి ఈ సార్క్ సభ్య దేశాన్ని సార్క్ రీజనల్ గ్రూపింగ్ ని రివైవ్ చేసే దిశగా ఇప్పటికైనా మిగిలిన సార్క్ దేశాలు ఆలోచన చేసి కలిసికట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ పోరాటాన్ని భారతదేశాన్ని ముందుంచి తీసుకెళ్లవలసిన పరిస్థితి కూడా అన్ని సార్క్ దేశాలు ఇటు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, మాల్దీవ్స్ కానీ ఇవన్నీ కూడా మరొకసారి ఆలోచన చేయవలసిన సందర్భం ఇదేమో అని ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బికాస్ ఎకనామిక్ క్రైసిస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, అలాగే నాన్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ డెడికేటెడ్ గా టువర్డ్స్ పీపుల్ డెడికేటెడ్ గా ఉండకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో మనం ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాము. అక్కడ నేపాల్కి చెందినటువంటి ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ని బయట ప్రజలు కొట్టినటువంటి పరిస్థితి, అలాగే ఇటు పార్లమెంట్ కానీ, అలాగే కంప్లీట్ గా కోర్ట్ని, సుప్రీం కోర్ట్ ఆఫ్ నేపాల్ ని కూడా కంప్లీట్ గా ఫైర్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే భారత్కు సంబంధించి ఏమైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఏమైనా ఉందంటారు? ఎందుకంటే అక్కడ కూడా చాలా వరకు కీలకంగా మోదీ లాంటి ప్రధాని మాకు కావాలని కొంతమంది యువకులు మాట్లాడుకోవడం, ఇప్పుడు మనకు అంతున్నటువంటి బ్రేకింగ్ చూసుకుంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు జరుగుతున్న అల్లర్లకు సంబంధించి ఆర్మీ ఒక రకంగా డిస్కస్ చేయడానికి ఒక ప్రాంతాన్ని నిర్దేశించి అక్కడ కూడా 2 గ్రూపులుగా విడిపోయి ఈ జన్జడ్కు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో కొట్టుకున్నట్లు కూడా కొన్ని మన వార్తలు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క రకం ఇందాక మనం మాట్లాడుకున్నాం, వీళ్ళలోనే ఒక విద్రోహ శక్తులకు పాల్పడేవారు, లేకపోతే అల్లర్లు సృష్టించేవారు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ ప్రధాని పదవి చేపట్టడం కూడా అంత ఈజీ కాదు ఒక రకంగా చెప్పాలంటే. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి భారత్ ఏమైనా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా? భారత్ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పింది. అక్కడ ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి, అల్లర్లు తగ్గాలని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారతదేశం ఇప్పటికీ తన జాగ్రత్త కనిపిస్తుంది. మనకేం ప్రమాదం లేదు రాజశేఖర్ గారు. కానీ ఇప్పటికే ఉత్తరాఖండ్ అంటే ఇక్కడ ఒకటి పొలిటికల్గా మాట్లాడుకుంటే, అంటే ఇక్కడ ఓట్ చోరీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో కూడా వినే అంటారు మీరు కూడా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి గతంలో పంజాబ్కి సంబంధించినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో, సో నల్ల చట్టాలకు సంబంధించినటువంటి చట్టాల్లో కూడా కొంత ప్రయత్నం చేస్తారు, కానీ ఒక ప్రాంతంకే పరిమితమైంది. ఇందాక అన్నట్లు స్ట్రీట్ ఫైట్ లాగా అక్కడ వరకు ఆగిపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా కొంత ప్రేరేపిస్తున్నారు, బయట వాళ్ళు రావటం, ఇలాంటి కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయినా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది లేదంటారా? నేను దాడి పడుతుంది. ఇప్పుడు ఈ మధ్యన ఓపెన్ ప్రచారం గతంలో ఆడింది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నిరసన రూపంలో తప్పుడు మాటలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఓట్తో స్పష్టం చెప్తాను. అంటే గతంలో కూడా రాజ్యాంగ మార్పు చేయబోతుంది బీజేపీ అని చెప్పడం కొంతవరకు కలిసి వచ్చింది అన్నటువంటి వ్యాఖ్యానాలు మీలాంటి వారి ద్వారా విన్నాం. ఎస్, ఇవన్నీ కూడా అంటే అట్లాగే మనకు ఎర్రకోట మీద కనిష్ట జెండా ఎగిరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతులకు దానికి సంబంధం ఏంటి చెప్పండి కదా. ఇవాళ ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశం కూడా ఇవాళ 10,000 చేసుకుంటూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అక్కడ వాళ్ళ రాజకీయ పార్లమెంట్ మెంబర్ల కోసం మనకి పనిపెట్టే సందర్భం చూసినాం మనం. అందుకనే యువత ఆవేశాన్ని ఒక రవి చెప్పాలంటే గాంధీ మాస్టర్ ఎక్కడ తొందరగా నమ్మేది యువత, తొందరగా మోసపోయే యువత, తొందరగా తిరగబడి యువతాన్ని మోసపోయేది వాడే, కానీ తిరగబడేది కూడా వాడే జరుగుతుంది. అది కానీ తిరగబడే క్రమంలో మీరు అనే భారతీయ భౌగోళికంగా చెప్తారు. భౌగోళికంగా ఉత్తరాఖండ్, అట్లాగే ఉత్తరప్రదేశ్, దాంతో పాటు మన బీహార్, ఇట్లా పశ్చిమ బెంగాల్, ఈ 4 రాష్ట్రాలు నేపాల్ అనుసంధానం కొంచెం దగ్గరగా ఉన్న దేశాలు మన రాష్ట్రాలు ఉంటాయి. ఆ అరాచక ప్రభావం మన దేశం మీద పడుతుంది. అటువంటి అరాచక శక్తులు మన దేశంలో ప్రవేశించకుండా మనకు కనిపించే పని చేస్తున్నాం. ఫస్ట్ మనకి పని చేస్తున్నాం. ఒకటి. రెండవది, ఇప్పుడు జంజెడ్ లో కొట్లాడుకుంటున్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్ పరిణామాలు చూసి మేము అధికారంలో ఇందులో కూడా స్వార్థపడులు ఉంటారు. జంజెడ్ ను ఉపయోగించుకొని, అంటే మెట్ల మీద
ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళ భుజాల మీద ఎక్కుతూ వాళ్ళ తొక్కుతూ ఆ మెట్లుగా ఈ ఉద్యమాన్ని మెట్లుగా ఎక్కి పైకి పోవాలని చూసే వాళ్ళు కూడా కొందరు. అందుకని జడ్జిలో ఉన్న పిల్లల్ని విమర్శించే ప్రయత్నం చేస్తాను. భావజాలం ఒక్కటి ఇప్పుడు ఒక ఉద్యమం కానీ ఉంటే భావజాలం ఒకటిగా ఉన్న ఉద్యమం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. స్పష్టం చేస్తుంది. ఆనాటి తీరాలు తెలంగాణ ఉద్యమం భావజాలం అద్భుత పోరాటం అని. దానిలో ఎన్ని రచన సంపన్న వర్గాలు ఏకం కావడానికి కారణం ఒక గోల్. ఇక్కడ గోల్ లేదు వీళ్ళకి. నేపాల్ వాళ్ళకి అసలు గోలే లేదు. ఏమో ఎవరు కొడతాం అసలు కొడతాం. ఆ తర్వాత ఏం కావాలి, ఓ మట్టికి వచ్చినాం. అటు ఏమైతే తర్వాత సిద్ధాంతపరమైన పోరాటం కమ్యూనిజం ఉంది, కాంగ్రెస్ ఉన్నది, అంటే బీజేపీ ఉన్నది. సిద్ధాంతపరమైన పోరాటం మంచిగా చేస్తాం. అన్ని సిద్ధాంతాలు ఒకటే, అన్ని జెండాలు ఒకటే. ఇప్పుడు ఏంటంటే తాను ఒకటే తానుకుంటాను ఇవన్నీ నలుగురు వేరు జెండాలు వేరుగానే అన్ని జెండాలు ఒకటే. ప్రజలు దోచుకోవడం ఉన్నది. ఇక్కడికి వచ్చి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆ ఉద్యమం ప్రభావం మన ఉద్యమం మన జీవితం మీద పడుతుంది, గ్యారెంటీ పడుతుంది. అదే క్రమంలో ఓటు స్టోరీ ఉద్యమాన్ని దాంట్లో పోతున్నాం. దానికి మంచి మాట ఉంది, రాజు గారు చెప్పాను, గుర్తొస్తుంది ఇప్పుడు వెంటనే నేను పంపుతాను. అంటే ఇటువంటి ఉద్యమాల పేరు మీద దాన్ని తప్పు చేసుకునే జరుగుతుంది. అంటే ఈ రెండు ఆ మాట మంచి అంటే మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. జయప్రకాష్ నారాయణ ఉద్యమాన్ని నేను పదే ఉంటుంది చెప్తున్నాను. అంటే ఒక కత్తితో కూరగాయలు గురించి వెనకలిగారు. కత్తి తప్పున కత్తి అనేది ఉద్యమం లాంటిది. అయితే ఆ కత్తిని ఉపయోగించుకునే పద్ధతి ఎట్లా ఉండాలని చూడాలి. ఇవాళ అక్కడ వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని అలాంటి వాడు కూడా అంటున్నారు. కానీ పోరాట పద్ధతి విధానం వాడి గుర్తుకోండి రాజశేఖర్ గారు. మన దేశంలో బ్రిటిష్ వారి కాలంలో ఏ పోరాట పద్ధతులు అవలంబించినా అదే అవలంబిస్తున్నాం. ఇప్పుడు సమస్య అది. ఇప్పుడు విదేశీ పాలనలు ఉన్నప్పుడు ఏ పోరాట పద్ధతులు అవలంబించామో ఇప్పుడు స్వదేశీ పాలకుల మన పాలకుల మీద కూడా నియంత్రణ చేసే అవే పద్ధతులు కరెక్టే కావు కదా. అంటే పద్ధతులు పోరాట రూపాలు మారాలి. మొదటి లోక్సభ మేము ఏమంటున్నాం అంటే పోరాట రూపాలు మారాలి. నియంత్రణ వ్యక్తి చేయాలని ప్లకార్డు పట్టుకొని ఇద్దరు కలిసి రోడ్డు పని నడవండి. ప్రజలందరూ చూడాలా, రోడ్డు రాస్తారోపణ చేయాలా, లేకుంటే నాయకుల మీద దాడి చేయాలా? కాదు కదా. కారణ మనకు ధర్నా అంటున్నాం కదా రాజశేఖర్ గారు. ఇంకొక సందర్భం చెప్తున్నాం. ధర్నా అంటే కారణ అనే అర్థంతో అంటే ఒక కంకణ కట్టుకుంటాను. కారణ అంటే అక్కడ ఆ వ్యక్తులు పరిస్థితులు ఇష్టపోదు. ఒకటే కదా శాంతియుతంగా ఒక రోడ్డు పక్కన కూర్చుంటే ధర్నాగా మారదా? రోడ్డు అడ్డంగా కూర్చోవన్నా? ఇవాళ మన పాలకుల మీద కూడా దమనకాండ వాళ్ళకు ఉన్నది కాదంటే, కానీ దమనకాండకు వ్యతిరేకంగా మనం చేసే పని ఏదైతుందో అంత శాంతియుతంగా ఉండాలి. అక్కడ ఇప్పుడు నేపాల్లో చూసుకుంటే అంటే చంపేయటం, రోడ్డు మీద కొట్టడం, అంటే ఇలాంటి పరిస్థితులు కూడా చూసాం. ఒక రకంగా చెప్పాలంటే నిర్బంధించవచ్చు, లేకపోతే ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో ఆ ప్రధానిని జైల్లో పెట్టారు, అలాంటి సందర్భాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ చంపేయటం, ఒక రకంగా కొట్టడం అంటే అంత కోపాన్ని చూపించే ప్రయత్నం. ఒక రకంగా అందులో ఉండేవాళ్ళు ఎవరు, లేని వారు ఎవరు, లేకపోతే నిజంగా మోటివ్ ఏదైతే ఉందో ఆ మోటివ్ కంటే కూడా మిగతా శక్తులు ఎక్కువ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉంటాయి. అదే పై తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు చేస్తున్నా అంటే మంచి ఆశించడం వల్ల సీట్ పైన వల్ల 369 మంది పిల్లలు చనిపోయింది. వాళ్ళు అంటే ఇక్కడ కూడా అంటే ఏదైతే బ్యాన్ చేశారో సోషల్ మీడియా బ్యాన్ చేయడం కంటే ఒక రోజు ముందే దాదాపు అంటే సెప్టెంబర్ 8 కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎలాగ మనం దాడులు చేయాలి, ఎలాగ దండెత్తాల్సిన అవసరం ఉంది, ఎక్కడి నుంచి వ్యూహం అనేది క్లియర్ కట్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయన పేరు ఎన్జిఓ ప్రెసిడెంట్ హమీ నేపాల్ సుడాన్ గురంగ్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దీన్ని స్వార్థపరి శక్తులు వాడుకుంటున్నారు. ఈ ఆవేశాన్ని పాలకొప్పు లాంటి ఆవేశాన్ని మీరు అన్ని శక్తులు వాడుకోవడానికి అంటున్నాం, అధికారంలో రావడానికి అంటున్నాం. తాత్కాలికంగా సుశీల కరెక్ట్ పెట్టవచ్చు, కానీ ఆమె చేతి కూడా ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు మనం యూఎస్ చూస్తున్నాం, బంగ్లాదేశ్ యూఎస్ చూస్తున్నాం కదా, ఆ వాటిలో ఉండదు. యూఎస్ ఏం చేయగలుగుతున్నాడు? చేతులు కట్టుకుని చూడగలుగుతున్నారు కదా. ఆయన సహకార ఉద్యమం నేను పరిశోధించేవాడిని, వ్యాపారం రాసేవాడిని. కానీ వాళ్ళ యూఎస్ అనేది మంచి పాలకుడు కాదని తెలిసిపోయింది. ఆయన దించేసి తీసుకోవడాలని కోరుకుంటున్నారు. అదే త్వరలో ఇంకో మాట కూడా వినిపిస్తుంది. అంటే భారత్తో పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, నెక్స్ట్ అమెరికా రాబోతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది వ్యాపారవేత్తలు కొన్ని ట్వీట్లు కూడా చేస్తున్నారు. అంటే మోదీ లాంటి వారు రావాలని అక్కడ యువత చెప్పడం ఒక రకంగా మంచి విషయం చెప్పొచ్చు. మనం మంచి విషయమే, కానీ మోడీ నియంతృత్వం కూడా సరైనది కాదంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మనకి మోడీ గొప్పే కావచ్చు, వాళ్ళకు కూడా గొప్పే కావచ్చు. ఈ తాత్కాలిక నియంతృత్వం ఎప్పుడు ప్రజాస్వామ్యంలో లోపాలు ఉంటే మరింత ప్రజాస్వామ్యమే మంచి బంధు జరుగుతుందంటే అరాచకం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రజాస్వామ్య లోపాలు ఉన్నాయి, అరాచకం ఉన్నాయి. దానికి అరాచక పరిష్కారం కాదు కదా అంటున్నాను. కొంచెం అవకాశం బాగా ఆలోచించాం రాజగారు కూడా ఏమంటారంటే
అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేస్తాం మనం. మన నేపాల్ పరిణామాలు మనకు ప్రమాద గంటగా మోగిస్తాయి, గ్యారెంటీ మోగిస్తున్నాయి. మంత్రిత్వంలో కూడా అసహనం పెరుగుతుంది. అని ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఏది పడితే మాట్లాడుతుంది, అధికార పక్ష నాయకుడు ఏది పడితే మాట్లాడుతుంది. తల్వాదుడు కేసులో ఒక సుప్రీంకోర్టు జడ్జిని అవమానించింది కదా అమిత్ షా, తప్పు కదా? రైట్. ఇక్కడ ఉన్నా మనం ఒకటి ఫైనల్ గా అంటే నేపాల్ పరిస్థితులకు సంబంధించి ఏమైనా సూచనలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటపడాలంటే దేశం తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే ఏం చెప్తారు ఫైనల్ గా? భారత్ ఏమైనా మనం 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 మౌన ప్రేక్ష ఉంది కదా, చాలా విచిత్రంగా పరిస్థితున్నాం. మన జోక్యం కూడా మనం పెట్టుకోవడానికి ఏమైనా జోక్యం చెప్తే మనం కూడా వ్యతిరేకమవుతాం కదా. ప్రపంచ పరిణామాలలో కొన్నిసార్లు మనం జోక్యం చేసుకుంటే ప్రపంచ శాంతి, ముఖ్యంగా శాంతి స్థాపన చేద్దామని రాజీవ్ గాంధీ శ్రీలంక ఓటు ఏమైనా చూసినాం కదా, వాడు ఇద్దరు కట్టి మనం చంపేస్తాం, అంతే కదా. రైట్, కంక్లూడ్ చేయండి. అందుకనే మనం ఇక్కడ కనిపిస్తారు కదా, నేపాల్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. మన జోక్యం ఎంత తక్కువ అది మంచిది అంటున్నాను. పరిణామాలు నిశ్చితంగా పరిశీలించాలి, మన దాకా రాకుండా చూసుకోవాలి. రైట్, రాధా మేడం, అంటే మీరు కంక్లూడ్ చేయండి. ప్రధానంగా చాలా అంశాలు, ఆర్థికమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. అంటే అక్కడ చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ సుస్థిరమైనటువంటి మార్పులు జరగాలంటే రాజ్యాంగంలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది, వారు యువతలు కోరుకున్నటువంటి అంశాలు. సో అక్కడ ఒక నేపాల్ ఇలాంటి మార్పులు లేకుండా సుస్థిరంగా ముందుకు సాగాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఈ కొన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు ఆలీ గవర్నమెంట్ అతను ఎవరైతే రిజైన్ చేశారో తను తీసుకున్నటువంటి కొన్ని పాలసీ డెసిషన్స్, అంటే ఎస్పెషలీ ఈ సోషల్ మీడియా, ప్రతి సోషల్ మీడియా సిఇఓ కూడా వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ నేపాల్లో ఉంచాలి, అలాగే వాళ్ళ అనుమతులు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు అనే ఒక పాలసీ డెసిషన్ ని ఈ మూమెంట్ ని ట్రిగ్గర్ చేస్తూ మరింత అంటే దీర్ఘకాలిక కారణాలు నేను చెప్పినట్టు ఎకనామిక్ రీజన్స్ ఏదైతే ఉందో ఇమీడియట్ గా కొన్ని పాలసీ డెసిషన్స్ వల్ల ఈ జెడ్ మూవ్మెంట్ చాలా ఒక అజిటేషన్ కానీ అలాగే చాలా క్రైమ్ కానీ చాలా పెద్దదిగా మారిపోయినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. అయితే చాలా ప్రముఖంగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కే గారి పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఎవరు పగ్గాలు చేపట్టినా కూడా ముఖ్యంగా పీస్ ని రెస్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే ఇప్పుడు షార్ట్ రన్ లో ఇమీడియట్ గా పీస్ ని రెస్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశం వంటి దేశాలతో కలిసి పనిచేస్తూ ఈ షార్ట్ రన్ లో నేపాల్లోని పీస్ ని రెస్టోర్ చేయాలి. బికాస్ ఈ నేబరింగ్ ఎకానమీస్, ఈ నేపాల్ వంటి దేశాల్లోని ఒక పీస్, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే అది మన భారతదేశానికి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా సిగ్నిఫికెంట్ అని గుర్తించాలి. బికాస్ మనం ఒక ల్యాండ్ బోర్డర్ ని, అలాగే నేపాల్ చిన్న దేశం అయినప్పటికీ ఈ కల్చరల్ ప్రాక్సిమిటీ, స్ట్రాటజిక్ ప్రాక్సిమిటీ నేపాల్ వంటి దేశాలతో మనకు చాలా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలాగే హ్యూజ్ 1750 కిలోమీటర్స్ మనం ల్యాండ్ బోర్డర్ కూడా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితిలో నేపాల్లో పీస్ రెస్టోర్ చేయడం నేపాల్తో పాటు మిగిలిన దేశాలకు కూడా చాలా అవసరం. బికాజ్ అక్కడ ఒక పీస్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్ మిగిలిన నేబరింగ్ కంట్రీస్ లో కూడా మనకు కనిపిస్తుంది. దీంతో పాటు దీర్ఘకాలిక కాలంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా మనకు కనిపిస్తున్నాయి. బికాజ్ దీర్ఘకాలంలో నేపాల్లో ఉన్నటువంటి ఎకనామిక్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, అలాగే యూత్ కి ఒక స్టేబుల్ స్కిల్ సెట్ డెవలప్ చేయడంలో కానీ, అలాగే నేపాల్లో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించటంలో కానీ, అలాగే ప్రజలకు కావాల్సినటువంటి ఈ డైలీ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రొవైడ్ చేయడంలో కానీ, అలాగే ముఖ్యంగా కరప్షన్ ఒక పెద్ద ఇష్యూగా ఉన్నది. కరప్షన్ ర్యాంక్ కూడా మనం చూసాం, 107 ర్యాంక్ నేపాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ కరప్షన్ ని స్ట్రాటజిక్ గా అరికట్టడంలో కానీ, వీటిపై దీర్ఘకాలంలో ఏ గవర్నమెంట్ ఎవరు పిఎం పోస్ట్ చేపట్టినా కూడా దీనిపై లాంగ్ రన్ లో భారతదేశం వంటి దేశాలతో కలిసి పనిచేస్తూ ముందుకు తీసుకెళ్ళటం చాలా చాలా అవసరం. అలాగే లాంగ్ రన్ లో మరొకసారి ఈ సార్క్ వంటి దేశాలు, సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్ ని మరింత మీనింగ్ఫుల్ గా రివైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ప్రతి దేశం కూడా చాలా సందర్భాల్లో నేపాల్ కూడా చైనాతో కలిసి పని చేస్తూ భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ కి ఎగెనెస్ట్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇటు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ కూడా
భారతదేశాన్ని అలాగే భారతదేశం యొక్క ఎకానమీని తో పాటు సాగడానికి కలిసి సార్క్ వంటి సభ్య దేశాల రీజనల్ గ్రూపింగ్ ని రివైవ్ చేయడం ఈ చిన్న దేశాలు, ఈ సార్క్ లో ఉన్నటువంటి మిగిలిన చిన్న దేశాలకు చాలా చాలా అవసరమని ఇప్పటికైనా గుర్తించాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ అజిటేషన్ పెద్దదవడానికి డిసిషన్ ఒక కారణం అయితే, ప్రజలు కూడా మరింత రెస్పాన్సిబుల్ గా, అంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారని ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాకుండా, ప్రజలు కూడా చాలా బాధ్యతాయుతంగా ఇప్పుడున్నటువంటి ఈ యూత్ నేపాల్ కానీ అలాగే మొత్తం ఈ వరల్డ్ ఎకానమీకి యూత్ అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ యాజిటేషన్ లో మరింత మంది యూత్ ఇటు వాళ్ళు యాక్సిడెంట్స్ జరగడం, దెబ్బలు తగలడం, అలాగే అన్రెస్ట్ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా చాలా రెస్పాన్సిబుల్ వే ఆఫ్ సోషల్ మీడియా యూజ్ ని చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు ప్రజలు అలాగే ప్రభుత్వం కలిసికట్టుగా నేపాల్లో పీస్ ని రెస్టోర్ చేయడానికి కలిసి పనిచేయాలి. కాబట్టి సోషల్ మీడియాని ఒక మీనింగ్ఫుల్ వేలో ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మేడం డిబేట్లో పాల్గొన్నందుకు. అలాగే రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, అంటే ప్రధానంగా నేపాల్లో పరిస్థితులు చక్కబడాలి అంటే చాలా వరకు కీలకమైనటువంటి మార్పులు, ఎందుకంటే అక్కడ ప్రధాని ఎంపిక జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ముందు శాంతి కావాలి, తర్వాత అధికారికంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, అక్కడ ఉన్నటువంటి పరిపాలన గాలిలో పడాలంటే చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డిబేట్లో పాల్గొని అమూల్యమైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు రాధా మేడం గారు మీకు, అలాగే రామ్మోహన్ గారు మీకు కూడా ధన్యవాదాలు. చూద్దాం ఏం జరగబోతుందో. ప్రస్తుత పరిస్థితులు శాంతి ఒక రకంగా వచ్చినట్లు ఉన్నాయి. ప్రధాని నిర్ణయం తర్వాత మరింత వరకు అదుపులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.